హలో అండి. నేను మీ భార్గవి వ్లాగ్స్ అండి. దోసకాయ కర్రీ చేయాలనుకున్న వెజిటేబుల్స్ ఏవి ఇంట్లో లేవి ఉన్నాయి. దోసకాయ. సో పప్పు తిన్నా అంటే అస్తమానం బోర్ కొడుతుంది. దోసకాయ పప్పు బాగుంటుంది కానీ ముందు రోజే పప్పు చేసుకున్నాం కాబట్టి ఇంకా అది వద్దనుకుని సో క్యారెట్ 2 ఉన్నాయి. సో మీడియం సైజు ఉల్లిపాయలు 4-5 పచ్చిమిర్చి తీసుకుని కరివేపాకు తీసుకొని సో కర్రీ చేయాలని ఫిక్స్ అయిపోయానండి. ఇది బాగుంటుంది అంటే టేస్ట్ ఎవరు ట్రై చేసి ఉండరేమో నాకు తెలిసి. నేనే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. నా ఇంత ప్రయోగాలన్నీ నా దగ్గరే ఉంటాయి. నాకు డిఫరెంట్గా నచ్చుతాయి. నాకులాగా ఎవరు చేయరేమో వెరైటీ కర్రీస్. రొటీన్ కర్రీస్ కూడా చాలా బోరింగ్ కర్రీస్ కూడా ఉంటాయి. అఫ్కోర్స్ ఎప్పుడు వెజ్జే కదా ఎక్కువ ఉండేది. సో అందుకని సో ఆయిల్లో వేసేసుకొని జీలకర్ర ఆవాలు మినపగుడ్లు ఫ్లేవర్ కోసం అని అలాగ యాజ్ యూజువల్గా వేసేసుకుని వేయించుకున్నాను అనమాట. సో వెజిటబుల్స్ కర్రీస్ ఎక్కువ ఉంటాయి. వాటర్ కంటెంట్ కర్రీస్ ఎక్కువ తింటాను నేను. మ్యాక్సిమం సొరకాయ, బీరకాయ, ఈ దోసకాయ అండ్ కీర, మామూలు తినే కీర అండ్ అఫ్కోర్స్ క్యాప్సికమ్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. క్యారెట్, దుంపలు అన్నప్పటికీ అందులో వాటర్ కంటెంట్, జ్యూసెస్ తాగుతాం కదా, అలాంటి వాటర్ కంటెంట్ ఉంటాయి కొంచెం. ఇలా ఉంటాయి ఇంకొన్ని ఐటమ్స్ కదా, నాకు పేర్లు సడన్గా రావట్లేదు. సో ఆ కర్రీస్ ఎక్కువగా తింటానండి. నాకు బాడీ చాలా హీట్ బాడీ కాబట్టి మ్యాక్సిమం వాటర్ కర్రీసే ఎక్కువ తినని డాక్టర్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎంత వాటర్ తాగి అంత బాడీ కూల్ చేసుకుంటే అంత మంచిది అంటారు. సో ఎంత హీట్ బాడీకి కూడా సైనస్ ఉంటుంది నాకు. ఏంటో మరి సడన్గా జలుబు చేస్తే తొందరగా తగ్గదు. సో ఎలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు, ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండక తప్పట్లేదు. సో అందుకోసమని ఎక్కువ స్పెషల్గా వెరైటీ ఐటమ్స్ ఎక్కువ తినలేకపోవడం చేయలేక ఉంటున్నాను. సమ్ హెల్త్ సెట్గా ఉన్నప్పుడు మాత్రం మంచి వెరైటీస్ చేసి పెడతా కంపల్సరీ. సో నా స్టైల్లో ఇది కర్రీ వండాను. ఇది సింపుల్గా చేసుకోండి, ఈజీగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పుల్లగా ఈ క్యారెట్ తీయగా, ఆనియన్స్ ఫ్లేవర్ అదంతా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ధనియాల జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ అండి.